సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ఫాస్ట్ ఫుడ్స్ అండ్ బిర్యానీ ఇవి మనం తినకుండా ఉండాలి. ఈ తిన్న తర్వాత మన బాడీలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, లోపల పెరిగిపోయినటువంటి ఈ చెదారం వీటన్నిటిని ఆయుర్వేదం ద్వారా ఎలా క్లియర్ చేసుకోవాలి, అసలు ఈ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల మనకి ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు కొండా వెంకటేశ్వర్లు గారు, ఎండి ఇన్ ఆయుర్వేద, పంచకర్మ స్పెషలిస్ట్ ఫ్రమ్ కేరళ. ఆయన అడిగి తెలుసుకొని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకే డాక్టర్ గారు, నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు, సింపుల్గా చెప్పాలంటే బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్ ఇవి నేను అవాయిడ్ చేయలేను. సో చాలామంది ప్రాబ్లం ఇదే. బట్ వాటి వల్ల చాలా నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఇవి ప్రాసెస్ చేసిన ఫుడ్స్, సోడియం ఎక్కువ తీసుకుంటాం, దానివల్ల బీపీ, షుగర్, హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ చాలా వస్తుంటాయి. సో నేను బిర్యానీ తినగానే ఫస్ట్ నాలో జరిగే మార్పు ఏంటి, దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు ఏంటి? ఒక మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఎక్కువగా అన్ని సమస్యలకు కారణం, ముఖ్యమైన కారణం మనం ఆహారం, మనం తీసుకునే ఆహారం. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఆహారం వల్లనే అన్ని రోగాలు మనకు వ్యాధులు అనేవి వస్తున్నాయని చెప్పబడింది ఆయుర్వేదంలో. మనం తీసుకునే ఆహారం 3 రకాలండి. ఉదాహరణకి పచ్చివి, రెండోది ఉడకబెట్టినవి, మూడోది ఫ్రూట్స్ లాంటివి. ఈ 3 రకాల ఆహారంలో చూసినట్లయితే మనకు ఆయుర్వేదం ప్రకారం షడ్రుచులు అంటారు. అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, కషాయం లేదా వగరు, చేదు, ఈ 6 రకాలైన రుచులతో ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే ఈ శరీరం బాగా అభివృద్ధి చెంది మంచి శారీరక, మానసిక ఆరోగ్యం అనేది కలుగుతుంది. కానీ మీరు చెప్పిన, ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో మీరు బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్, రెండోది కూల్ డ్రింక్స్ లాంటివి చెప్తున్నారు. అవును, బిర్యానీలో కూల్ డ్రింక్ లేకపోతే చాలా ముద్ద దిగదు చాలా మందికి. అంటే బిర్యానీ ఇలాంటిది ఏంటంటే మనము మోడర్న్ సైన్స్ ప్రకారం తీసుకున్నట్లయినా బిర్యానీ అనేది మెయిన్గా రైస్ ఐటమ్, రెండోది చికెన్, నాన్ వెజ్, ప్రోటీన్ ఉంటుంది. ఈ 2 దేంతో ఎక్కువ కలిసి ఉంటాయి? మసాలా, కారం. అంటే శరీరంలో అన్ని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. ఎప్పుడైతే ఈ బిర్యానీ, ప్రాసెస్డ్, ఫ్రైడ్ చికెను, ఇలాంటి కోక్ లాంటి కెమికల్ తీసుకున్నట్లయితే మన శరీరంలో జీర్ణం చేయడానికి కావాల్సిన జీర్ణరసాలు లేదా ఎంజైమ్స్, యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఈ తీసుకున్న ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ కాదు. ఎందుకంటే దాని యొక్క రూపం అనేది మనం మార్చేసాం. ప్రాకృతంగా ఉండేదాన్ని వికృతంగా తయారు చేస్తాం. దానివల్ల లోపల ఎంజైమాటిక్ యాక్షన్, ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ అనేది జరగక ముందు ఇది తిన్న పదార్థం 3 నుంచి 6 గంటల్లో జీర్ణం అవ్వాల్సింది 9 గంటలు, 12 గంటలు ఇలా సమయం తీసుకుంటుంది. అంటే బాడీ లేదా డైజెస్ట్ సిస్టమ్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. తర్వాత ఇది సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల ఈ ఆయిల్స్, స్పైసీ ఎక్కువ ఉండటం వల్ల మొదట కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంటుంది. ఆకలి సరిగ్గా కాదు. కడుపు ఉబ్బరం వచ్చి ఆకలి సరిగ్గా కాకపోవడం వల్ల తర్వాత అది మలబద్ధకం, ఇలాంటి వాటికి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం జంగం మలబద్ధకం వస్తుంది. మోషన్ ఫ్రీ కాకపోతే మనకు సైన్స్ ప్రకారం పొట్టకు, మెదడుకు మంచి గుడ్ రిలేషన్ ఉంది. దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు సైన్స్లో. కాబట్టి ఈ యొక్క పొట్ట శుభ్రంగా లేకుండా దాని పని సక్రమం చేయకపోతే మీరు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండరు. మీకు సరైన కాన్సన్ట్రేషన్ ఉండదు. రెండోది ఏ పని చేయాలన్నా సరైన విసుగు, ఇలాంటివి డెవలప్ అవుతాయి. ఎట్ ది సేమ్ టైం కడుపుబ్బరంతో పాటుగా, మలబద్ధకంతో పాటుగా గ్యాస్ట్రిక్ అల్సర్స్. ఇప్పుడు చూడండి, యంగర్స్లో ఒకప్పుడు 40-50 సంవత్సరాల వాళ్ళకు మాత్రమే ఈ గ్యాస్ ట్రబుల్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇవన్నీ కాన్స్టిపేషన్ లాంటివి వచ్చాయి. ఇప్పుడు ఏంటి, అందరికీ యంగర్స్, కాలేజీకి వెళ్ళే పిల్లలు ముఖ్యంగా చూస్తున్నాం. వాళ్ళు సండే మంచి జంక్ ఫుడ్ తిని, బిర్యానీ తిని, సాటర్డే ఇలా తినటం వల్ల, సండే సాటర్డే హాలిడేస్ వల్ల మీకు మండే వాళ్ళ వర్కింగ్కి వెళ్ళడానికి సరిగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా కుదరట్లేదు. ఎందువల్లంటే ఈ డైజెస్ట్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల. ఈ డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల మీరు తినే జంక్ ఫుడ్ కెమికల్ బ్లడ్లో ఇంప్యూరిటీస్ ఏర్పడతాయి. ఈ బ్లడ్లో ఇంప్యూరిటీ రకరకాల రోగాలకి కారణమవుతాయి. చివరికి మీరు తీసుకునే జంక్ ఫుడ్ క్యాన్సర్కి కూడా కారణమే, చనిపోయే అవకాశాలు ఎక్కువ. వీటన్నిటికంటే ముఖ్యం హెయిర్ ఫాల్ కూడా అదే కారణం. అవునండి. మీకు హెయిర్ మంచి గ్రోత్ కావాలంటే మినరల్స్ ఇవన్నీ కావాలి. మీరు తీసుకునే జంక్ ఫుడ్లో మినరల్స్ ఉండవు. అన్నీ కూడా అక్కడ ఫ్రై చేయడం వల్ల కొన్ని అందుట్లో ఉండే కూడా ఆ కెమికల్స్ అవన్నీ యాడ్ చేయడం, వీటి వల్ల కూడా ఆ స్ట్రక్చర్ మారిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ చేసిన ఫుడ్ వల్ల ఎక్కువ సోడియం, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తీసుకొని అండ్ జంక్ ఫుడ్, కోక్ అండ్ ప్రోటీన్
ఫ్లెష్ మాంసం ఇవన్నీ తీసుకోవడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి బాడీలో చెత్త చెదారం పెరిగిపోయింది. సో ఇది ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదు. ఆయుర్వేదంలో ఇంటర్నల్గా మీరు వాటిని ఏ విధంగా సొల్యూషన్ ఏం చేస్తారు? మంచి క్వశ్చన్ అండి. మీరు చెప్పిన విధంగా ఈ విధంగా జంక్ ఫుడ్, బిర్యానీ, కెమికల్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో పెరిగిపోయిన ఈ విష పదార్థాలు టాక్సిన్స్, ఇవి ఫ్రీ రాడికల్స్ అంటాము. ఇవి లోపలికి వెళ్ళి మెల్లమెల్లగా మనకు సెల్యులార్ లెవెల్లో, తర్వాత టిష్యూ లెవెల్లో, తర్వాత ఆర్గాన్స్ని ఇవన్నీ డ్యామేజ్ చేస్తాయి. ఈ డ్యామేజ్ చేయడం వల్ల మనకు డిసీజెస్ అనేవి వస్తాయి. ఇవి రాకుండా అంటే శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియ ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా చెప్పబడింది. దీన్ని డీటాక్సిఫికేషన్ లేదా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అని కూడా మనం పిలుస్తాము. దీనికి స్నేహపానం, విరేచన కర్మ అనే ఈ రెండు ప్రక్రియల ద్వారా శరీరాన్ని మొత్తం శుద్ధి చేసి ఈ యొక్క డీటాక్సిఫికేషన్ చేయడం వల్ల ఇంప్యూరిటీ అంతా బయటికి పంపించి మనకు వ్యాధుల నుంచి ప్రివెన్షన్ అనేది మనకు లభిస్తుంది అండి. డాక్టర్ గారు, బాడీ డీటాక్సిఫికేషన్ డీటాక్స్ చేయడానికి మనకి ఆయుర్వేదంలో అంటే ఇంటర్నల్గా ఏం చేస్తారనేది మీరు మీ మాటలో ఒకసారి చెప్పండి. ఆయుర్వేదంలో మేజర్గా ఈ డీటాక్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇవ్వబడిందండి. వీటిని పంచకర్మలు అంటారు. వమన కర్మ అంటే ఆయుర్వేద మందు ఇచ్చేసి వాంతికి చేయించడం, రెండోది విరేచన కర్మ, మూడోది వస్తి కర్మ, నశ్య కర్మ, రక్తమోక్షం, ఇలా పంచకర్మలు వివరించడం జరిగిందండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి ముఖ్యంగా విరేచన కర్మ బాగా సరిపోతుంది. ఎందుకంటే డైజెస్ట్ సిస్టంలో ఉండే చెత్త చెదారం, ఏదైతే ఫ్రీ రాడికల్స్, కెమికల్స్ ఇవన్నీ క్లీన్ అవ్వాలంటే మీకు స్నేహపానం, విరేచన కర్మ అనేది ఆయుర్వేద పద్ధతులు చేయబడిందండి. అందుకోసం మన పూర్వీకులు 15 రోజులకో నెల రోజులకో విరేచనం కోసం మాత్రలు వేసేవాళ్ళండి. లేదా వంటామదం అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ తాగించడం వల్ల వాళ్ళకి 5-6 మోషన్స్ అవ్వడం వల్ల డైజెస్ట్ సిస్టము టోటల్ క్లెన్స్ అయ్యి గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంటెస్టైన్లో డెవలప్ అయ్యి మనకు బ్రెయిన్కి కూడా సహకరించే ఏదైతే విటమిన్ B12 ఇలాంటివన్నీ కూడా న్యూరాన్ సింథసిస్కి హెల్ప్ చేసేవి ఈ స్టమక్లోనే అవి గుడ్ బ్యాక్టీరియా ద్వారా తయారవుతాయి. కాబట్టి ఇదంతా జరిగేది. నాకు మీరు చెప్తుంటే బాడీ సర్వీస్, బైక్ సర్వీసింగ్ ఇస్తాం. అవునండి, బండిని ఇంటర్నల్గా క్లీన్ చేస్తాం దాని సర్వీసింగ్. సో ఒక బైక్కే మనం అలా సర్వీసింగ్ చేస్తున్నప్పుడు బాడీకి కూడా చేయడం అనేది ఆయుర్వేదంలోనే ఉంది. అవునండి, ఇది పురాతనమైన ప్రక్రియ అండి. ఆయుర్వేదం అంటే ఎక్కడో సపరేట్గా లేదండి. ఇది మన జీవన విధానం. పూర్వకాలంలో ప్రతిరోజు తలకు నూనె రాసుకోవడం, అదేవిధంగా ఇలాంటి విరేచనాలకు వేసుకోవడం, ఇవన్నీ మన దైనందిన కార్యక్రమంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అండి. ఓకే, సో చూసారు కదా, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినడం వల్ల, బిర్యానీ తినడం వల్ల మన బాడీలో పేర్కొన్నటువంటి చెత్త చెదారాన్ని ఆయుర్వేదం ద్వారా ఎలా క్లియర్ చేసుకోవాలి, వాటిని బాడీని డీటాక్సిఫికేషన్ ఎలా చేసుకోవాలనే పద్ధతిని డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.